రైట్. మొత్తానికి ఇప్పుడు మీకు ఓట్లేసే జనాల కాడికి వస్తే ఈ హైదరాబాద్ పార్లమెంట్లో ఒక మిక్స్డ్ పీపుల్స్, మైనార్టీస్, కట్టర్ మైనార్టీస్, అవును, ఆ తర్వాత ఉన్నటువంటి మార్వాడీస్, అవును, ఆ తర్వాత ఉన్నటువంటి జైన్స్, అవును, ఈ తర్వాత హిందూస్, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అంటే ఒక మిక్స్డ్, అంటే ఎవరికి ఎక్కువ అంటే ఎక్కువ మైనార్టీస్కే ఎక్కువ ఇక్కడ స్పేస్. ఒకవేళ మైనార్టీలు అసదుద్దీన్ కాదని చెప్పేసి గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఎందుకు ఓటే? నేను చెప్తున్నా కదా వాళ్ళకి ముందుగా పర్టికులర్ మైనార్టీల గురించి మాట్లాడు. మైనార్టీల గురించా అన్న? మైనార్టీల గురించి సార్ ఏం చేయలేదన్న, షాదీ ముబారక్ ఇచ్చిండు కదా. ఇచ్చిండు. ఎప్పుడైనా ఇలా నేను ఏమంటున్నారు కన్నా, మైనార్టీలు ఎప్పుడన్నా అభద్రత భావంకి గురైందిరా? లేదు. నిజంగా ఏం మాటకు ఆ మాట మాట్లాడుకుంటాం. వాజ్పేయి గారు ఒకటి అన్నారన్న, ఇది రికార్డ్ చేసుకోమంటున్నా. నేను హిందీలో చెప్తా. राजा राज धर्म का पालन करना, राजा राज धर्म का पालन करना, राजा शासक प्रजा प्रजा में भेद नहीं देखना, ना जन्म के आधार पर, ना जाति के आधार पर, ना सांप्रदायिकता के आधार पर. అంటే దీన్ని ఎంత గొప్పగా చెప్పిండు ఆ మహనీయుడు. గ్రేట్. వాజ్పేయి గారు రాజధర్మం పాటించాలన్నా ప్రజా ప్రజామే భేద నహీ దేఖనా. అవును, వాస్తవం. జాతి మీద కానీ, జన్మం మీద కానీ, మతతత్వం మీద కానీ, వీటి మీద ప్రజలను వేరేయొద్దు. శాసకుడు అనేది ఎట్లుండాలి నువ్వు చెప్పన్నా? ఇవాళ కేసీఆర్ గారు ఈ విషయంలో 100కు 100 మార్కులు ఇవ్వచ్చా లేదా? 100%. నిజంగా వాస్తవానికి చూసుకుంటే మాత్రం అర్బన్ ఏరియా ప్రజలు మాత్రం, అర్బన్ ఏరియా ఏందన్నా, నువ్వు మళ్ళా అందరికీ చెప్పిండు, ఎవరికైనా భేదం చూపెట్టిండా? లేదు. రాజధర్మం పాటించడు కదన్నా. అసద్ ఓవైసీతోని అలయన్స్ పెట్టుకొని కూడా మీరు ఈ పాయింట్ నోట్ చేయండి. చరిత్రలో నా భూతో నా భవిష్యత్, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటది కదా, మేము అసద్తోని కూడా జత కలిసినప్పుడు మేము యాగాలు, ధర్మాలు, గుడ్లు, గోపురాలు కట్టిన చరిత్ర కేసీఆర్ గారిది. అంతెందుకన్నా ఈ పాత నగరంలో నువ్వు ఎల్లు ఏ గుడికన్నా, మా దగ్గర ఇక్కడ గుడ్ల సంఖ్య అధికం. ప్రతి గుడికి కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు సంవత్సరానికి బోనాల పండుగకి లక్షల రూపాయలు ఒక్కో గుడికి, ఆ స్థాయికి తగ్గట్టు 1,50,000, 25,000, 10,000 దీప ధూప నైవేద్యానికి ఇచ్చిన మహనీయుడు ఎవరు? హిందుత్వవాది. ఇలా నేను ఏమంటున్నంటే, మీరు ఎక్కడ చూసినా ఎక్కడైనా సార్ను పెట్టుకోండి, అక్కడ 100 మార్కులు సార్కు వడవలసిందే. ఇది కాదని ఎవరంటారన్నా? ఇది ప్రజలు గమనించమని వేడుకుంటున్నా. అరే ఇట్లనే డెవలప్ అయితే అన్నా, మేము చదువుకున్న వాళ్ళం, నా విద్యా సంస్థలు ఉన్నాయి, వీటితోనే మనము అభివృద్ధి చెందుతాం. కానీ ఈ చిల్లర వేషాలతో ఏమవుతుంది అన్న? వాస్తవం ఏమి కాదు. ఏమవుతుంది చెప్పు. ఇక నాకు నేను వాజ్పేయి గారిదే కోట్ చేసిన, నేను వేరే వాళ్ళది కోట్ చేయలేదన్నా. ఆయన ఒక గొప్ప వ్యక్తి. కానీ అప్పుడు ఆ బీజేపీ ఇప్పుడు లేదన్నా. బీజేపీ ఏడుంది? వాజ్పేయి బీజేపీ ఉందా అన్న? అయిపోయింది. మంట కలిపేసారు కథం. మంట కలిపేసారు కథం. ఇప్పుడు ఏదైనా కూడా మళ్ళీ పోలరైజేషన్ అంతా ఇప్పుడు ఎట్లా కొట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా బయట పడాలి, ఏం చేయాలి, కథం. ఈ లెక్కన చూసుకుంటానా, ఈ 10 ఏళ్ల కాలంలో మీ ప్రత్యర్థి అయినటువంటి ఈ ఎంఐఎం పార్టీ చేసిన ఒక గొప్ప పని ఏమన్నా మీకు మైండ్లో ఉందన్నా చెప్పండి. గొప్ప పని ఆయన ఎంపీగా ఉండి, అసదుద్దీన్ ఓవైసీ ఒక మంచి అరేటర్, ఒక మంచి విద్యావంతుడు, పార్టీని ఎట్లా నడిపియాలనో తనకు తెలిసినంత భూమి మీద వరకు తెలియదు. గద అయితే గొప్ప పని చెప్తా. దానికి ఇక లోతుగా వద్దు మనకు. ఆయనకు తెలుసు. నాకు ఒకటి చెప్పాలి, ఇక ఎట్లా ఉండబోతుందన్న మరి రిజల్ట్ హైదరాబాద్? గెలుస్తున్నా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను వస్తాను. మే 11 ఇవాళ నేను చెప్పింది ఏదైతే ఉందో, ఇది కుర్చీ నాది, విన్నావా? ఇది నాకు ఎంత పవిత్రమో మీకు తెలుసు. కుర్చీ మీద కూర్చొని చెప్పిన
ఇలా ఏది చెప్తానో అదే చేస్తా, ఏది చేస్తానో అదే చెప్తా. నువ్వు గల్లీల ఈ గోషామేళ్ళ అడుగు, గడ్డం సీనన్న ఏం చెప్తాడో అది చేస్తాడా, లేకపోతే ఆయన లోపల ఇవన్నీ గారడీలు ఉంటాయంటే ఎవరు చెప్పరు, అందరు చెప్తారు. అన్న ఆయన చెప్పింది తెలుసుకొని వచ్చిన ఎవరైనా అడుగు, ఓపెన్ ఛాలెంజ్ గడ్డం శ్రీనివాస్ గారు అంటే కష్టపడి శ్రమించి చెంటోడి నిబద్ధత కమిట్మెంట్, నా ధైర్యమే కమిట్మెంట్ అంతే. నాకు టికెట్ రాకపోతే, నాకు గోషామేల్ టికెట్ రాకపోతే ఎంతోమంది టెంప్ట్ అవి ఇవి ఎన్నో. అరే నాకు నిబద్ధత గల నాయకుని, నేను కమిట్మెంట్ ఏందో నాయకుని, నా సార్ మనసులో గెలుస్తా నేను అంతే. నాకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్. అవును, నేను వాళ్ళు పెట్టుకున్నాక వాళ్ళ లెక్క లీడర్లు ఏ పార్టీలో ఉన్నాడన్నా అంతే. చెప్పు. రైట్, నిజంగా వాస్తవానికి మీ కమిట్మెంట్ చూస్తున్నా నాకైతే భలే ముచ్చటేసిందన్న. అట్ ద సేమ్ టైం మీ విజన్ కూడా మొత్తానికి ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో ఇదొక స్థానానికి మాత్రం అభివృద్ధికి మతతత్వానికి మధ్య పోటీ జరుగుతూ ఉంది. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. మనం కూడా ఆయన యొక్క విజన్కి సంబంధించి కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. రానున్న ఎలక్షన్లో కూడా ఆయనకు కూడా మంచి ఫలితం దక్కాలని చెప్పి మనం కూడా ఆశిస్తాం. నమస్తే.